హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు నుంచి అంటే 20 తారీఖు నుంచి వచ్చే వారం 26వ తారీఖు వరకు ఉండే రాశి ఫలాలు ఏంటో మన ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇక మనం విషయంలోకి వస్తే, కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, శుక్రుడు, ధనుస్సులో శని, మకరంలో రవి, కేతువు, బుధుడు, మీనంలో కుజుడు, మిథున, కర్కాటక, సింహ, కన్యల్లో చంద్రుడు. 20వ తారీఖున అంటే ఈ రోజున బుధుడు మకర ప్రవేశం. ముఖ్యమైన పనులకు విధియ బుధవారం అనుకూలదాయంగా ఉంది. మరి ఒక్కొక్క రాశి మనం చూసినట్లయితే ఎలా ఉన్నాయో, ముందుగా మేషరాశి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యవహారము ఏదైతే ఉందో మీకు అనుకూలంగా ఉంది. అవకాశాలు కలిసి వస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి. రావాల్సిన ధనం లౌక్యంగా పనులు చేసుకుంటూ వెళ్ళాలి. శనివారం నాడు మీ కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరిని నిందించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతూ ఉంటాయి. ప్రస్తుత వ్యాపారాలే మీకు శ్రేయస్కరంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. ఇది మేషరాశికి ఉండే లక్షణాలు. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ఎలా ఉందంటే, మీ ప్రయాణంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు ఏవైతే ఉన్నావో అవి బలపడతాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. సకాలంలో మీరు చెల్లించవలసినవి చెల్లించుతారు. ఆరోగ్యం కొంచెం మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి చాలా అవసరం. కొత్త పనులకు శ్రీకారం చుట్టే సమయం ఇది. దంపతుల మధ్య మంచి అవగాహన నెలకొంటుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. మీ పనులను మీరు వ్యూహాత్మకంగా చక్కగా చేసుకోవడానికి వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి. ఇక పదవులు కానీ సలహాలు, సహాయాలు ఎవరిని ఆశించవద్దు. మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువగా ఉండాలి. అధికారుల ఆగ్రహానికి గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తుల వారికి సామాన్యంగా ఉంది. వ్యాపార అభివృద్ధికి మరింత కృషి చేయాలి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఇక మిథున రాశి వారికి ఈ వారం దుబారా ఖర్చులు అధికంగా ఉన్నాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహంలో స్తబ్దత నెలకొని ఉంటుంది. చిన్ననాటి పరిచయాలను కలుసుకుంటారు. గత అనుభవాలు మీకు జ్ఞాపకానికి వస్తాయి. శుభవార్తలు వింటారు. పదవులు స్వీకరణకు అనుకూలంగా ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీరు ఫోన్ వల్ల వచ్చే సందేశాలను విశ్వసించకూడదు. మీరు ధనాన్ని ఎప్పుడైతే బ్యాంకు నుంచి డ్రా చేస్తారో అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారం స్వయంగా మీరే చూసుకోవాలి. ఎవరిని అతిగా విశ్వసించకూడదు. వేడుకలకు సలహాలు మీరు చేయడానికి ముందుకు వస్తారు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృత్తుల పనులు చేస్తూ ఉంటారో వారికి అనుకూలంగా ఉంది. ఇక కర్కాటక రాశి. గృహంలో మార్పు కలిసి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతాన భవిష్యత్తుపై మీరు దృష్టి పెడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి కానీ అధిక ఖర్చులు ఉండవు. మీ పనులు ఏదైతే ఉన్నావో అవి ముందుకు సాగు. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది
కాబట్టి గుట్టుగా ప్రయత్నాలు సాగించాలి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్ అలక్ష్యం తగదు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ఆర్థిక లావాదేవీలతో హడావిడిగా ఉంటారు. ఆది సోమవారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహాలు పాటించాలి. అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్లు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో వేడుకలు, విందులో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారాలు, స్టాకిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది. ఇక సాంకేతిక రంగాల వారి ఆదాయం బాగుంటుంది. తర్వాత మీకు ముఖ్యమైన వారికి వీడ్కోలు పలికే సమయం ఇది. ఇక సింహరాశి, మీ ఆదాయాలకు ఖర్చులకు పొంతనే ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం కనిపిస్తుంది. సన్నిహితుల కలయికతో కుదుట పడతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో వాటిని మీరు అనుకూలంగా చేసుకోగలుగుతారు. ఒక మంచి సంబంధం ఆలోచింపజేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన సమయం ఇది. మంగళ బుధవారాల్లో మీ వ్యవహారాల్లో మీకు అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి. చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశాజనకంగా ఉంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమాన్ని తెలుసుకుంటారు. ఇక సేవా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు కానీ క్రయ విక్రయాలు అంటే అటువంటి వాటికి మీకు అనుకూలంగా ఉంది. ఇక కన్య రాశి, వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడే సమయం ఇది. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో మంచి సంబంధాలు మీకు నెలకొనే సమయం ఇది. అనేక పనులతో సతమతం అవుతూ ఉంటారు. గురువు శుక్రవారాల్లో మీ బాధ్యతలను ఎవరికి అప్పగించకూడదు. కుటుంబ విషయాలని గోప్యంగా ఉంచుకుంటే మంచిది. ఆదాయం సంతృప్తికరంగా ఉంది. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఇక రోజువారీ ఖర్చులే మీకు ఉంటాయి. ఆరోగ్య స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి. మీ ప్రయాణంతో ఒక సమస్య సానుకూలం అవుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల విస్తరణకు ఇది తరుణం అయితే కాదు కాబట్టి మీరు కొంచెం సమయం తీసుకుంటే మంచిది. ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉన్నాయి. వాయిదా పడిన మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంది. ఇక మరొక రాశి చూస్తే తులారాశి, సంప్రదింపులు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పదవులు, సభ్యత్వాలకు ప్రయత్నాలు సాగిస్తారు. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ధన లాభం ఉంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి. ప్రత్యర్థుల వైఖరి మీకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది. శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలను ఎవరికి అప్పగించవద్దు. సంతానం విజయం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యవహార ఒప్పందాలకు అనుకూలంగా ఉంది. మీ ఇష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేసుకోవాలి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇక వృశ్చిక రాశి, వ్యవహార ఒప్పందాలకు అనుకూలంగా ఉంది. ఏకపక్షంగా వ్యవహరించకూడదు. ఎదుటివారి ఆంతర్యాన్ని గ్రహించాలి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుట పడతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన లాభం ఉంది. ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి. అసాధ్యం అనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇక మరామతులు, నిర్మాణాలు వేగంగా చేస్తారు. పరిచయస్తులు ధన సహాయం మీకు లభిస్తాయి. పెద్ద మొత్తం ధన సహాయం మీకు లభించే అవకాశం ఉంది. ఆది సోమవారాల్లో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వాళ్ళు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాల విస్తరణపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరు అవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. ఇక మరొక రాశిగా చూస్తే ధనుసు రాశి, అప్రయత్నంగానే అవకాశాలు కలిసి వచ్చే కాలం ఇది. ఆందోళన తొలగి కుదుట పడతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అవసరాలకు ధనం కూడా సర్దుబాటు అవుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో జాప్యం తగదు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. మంగళ, బుధవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ మార్పు అనేది అనివార్యంగా కనిపిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం కనిపిస్తుంది. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. ఇక మరొక రాశి మకర రాశి. వ్యవహారాలను స్వయంగా చూసుకోవాలి. బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మొహమాటాలు అలాగే భేషజాలకు పోకూడదు. మీ ఇష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయడం మంచిది. చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయాన్ని అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. చెల్లింపుల్లో మెలకు వహించాలి. ఆది గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. దానివల్ల మీకు పూర్వ విద్యార్థి సమ్మేళనంలో పాల్గొంటారు. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇక కుంభరాశి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ వారం రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి అనుకూలంగా ఉన్నాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మంగళ శనివారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించకూడదు. కొన్ని విషయాలు అనుకున్నట్టు జరుగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. నగదు పత్రాలు జాగ్రత్త. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహ మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది. పరిశ్రమల స్థాపనకు వనరులు సర్దుబాటు అవుతాయి. ఉద్యోగ బాధ్యతలు మెలకు వహించాలి. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. ఇక చివరిగా మీనరాశి. గృహంలో స్తబ్దత తొలగిపోతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉన్నాయి. పొదుపుకు అవకాశంగా కనిపించడం లేదు. కార్యసిద్ధి పరిస్థితులు అనుకూలత ఉన్నాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులు వ్యవహారాల్లో మెలకు వహించాలి. గురు శుక్రవారాల్లో ఎవరికి హామీలు ఇవ్వవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించాలి. సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వకూడదు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ వారంలో ఉండే 20 తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే వారం 26వ తారీఖు వరకు ఉండే రాశి ఫలాలు. ఇందులో మీ రాశిగానే ఉంటే మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుని అలాగే కొన్ని అనుకూలంగా కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి మీ రాశి ఉంటే మీరు వీటిని అనుసరిస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయని నేను కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.